గుంటూరులో హోటల్స్ రెస్టారెంట్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భారీగా నిల్వ చేసిన మాంసం, బూజు పట్టిన మాంసాన్ని గుర్తించారు. వండిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం గమనించారు. రోజుల తరబడి మాంసాన్ని నిల్వ చేయడంతో గడ్డ కట్టినట్లుగా తేలింది. నిబంధనలకు విరుద్ధంగా అనారోగ్యాన్ని కలిగించే రంగులు వాడుతున్నట్లుగా గుర్తించారు. కిచెన్ అయితే స్లాటర్ రూమ్ కంటే అధ్వానంగా ఉండడం చూసి షాక్ తిన్నారు. నిల్వ చేసిన మాంసాన్ని సీజ్ చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించేంత వరకు తనిఖీలు చేపడతామంటున్నారు అధికారులు. దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఫుడ్ కంట్రోల్, లీగల్ మెట్రాలజీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు అలాగనే బేకరీలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో చూసినట్లయితే ఒక రకంగా విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక హోటల్లో, రెస్టారెంట్లో ఉన్నాం. రెస్టారెంట్లో చూసినట్లయితే ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినటువంటి మాంసం అసలు ఒక రకంగా చూస్తే అది ఒక మాంసం లాగా కూడా అనిపించట్లేదు. చాలా గడ్డగట్టుకొని పోయింది. చాలా రోజుల పాటు ఇక్కడ నిల్వ ఉంచడం వల్ల కంప్లీట్ గా ఫ్రోజన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటివి చాలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇక్కడ ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్యాకెట్లు చూసినట్లయితే ఇవన్నీ కూడా కంప్లీట్ గా చికెన్, మటన్ ఇలాంటివి. సో ఇలాగా కిచెన్ లో చూసినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగతా చోట్ల కూడా ఏదైతే కిచెన్ ఏదైతే ఉందో, సో ఈ కిచెన్ లో ఇంకో చోట చూడొచ్చు. సో ఇక్కడ వంటలు ఏదైతే తయారు చేసేటువంటి ఏరియా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ల్లో భారీ స్థాయిలో చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు నిల్వ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ అసలు అది బయటికి తీయటానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది కంప్లీట్ గా కూడా పూర్తిగా చికెన్ అయితే గడ్డగట్టుకొని పోయింది. అదే ఆల్మోస్ట్ అలా ఒక 3-4 రోజుల నుంచి ఉన్నట్లయితే మాత్రం అలాంటి పరిస్థితి. అలాగే కిచెన్ కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ తనిఖీల్లో మీకు ఎలాంటి బయటపడ్డాయి సార్? అందరికీ నమస్కారం. ఈ రోజు జాయింట్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ, హైర్ అథారిటీస్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశానుసారం విస్తుపోయే విషయాలు ఏంటంటే డీప్ ఫ్రీజర్లు ఏ రోజు చూసుకోవట్లేదు. డీప్ ఫ్రీజర్లో వండిని పెడుతున్నారు, రా మెటీరియల్ పెడుతున్నారు. ఆ చికెన్, ఫిష్ అయితే అవి అతుక్కుపోయి రాను కూడా రావట్లేదు. తర్వాత ఈ ఫ్రిడ్జ్ చూస్తే రక్తం గడ్డగట్టుకుపోయి, స్లాటర్ హౌస్ ఎట్లా ఉందో హోటల్ కూడా అట్లానే ఉంది. మీరు చూసే ఉంటారు. స్లాటర్ హౌస్ కూడా వాడు అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాడు. వీళ్ళు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవట్లేదు. రక్తం గడ్డగట్టుకుపోయి, ఐస్ గడ్డగట్టుకుపోయి, తర్వాత వండిని కూడా అదే ఫ్రిడ్జ్ లో పెడతా ఉన్నారు. నిన్న మొన్న 4 రోజుల క్రితం వండి మిగిలిపోయినవి కూడా సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వీళ్ళందరికీ శానిటైజర్ కండిషన్స్ లేనందుకు, కిచెన్ బాగానందుకు నోటీస్ ఇస్తా ఉన్నాం. తర్వాత అన్ని శాంపిల్ తీస్తా ఉన్నాం. పాడైపోయినన్ని సీజ్ చేస్తా ఉన్నాం. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్ ఉంటే ఏ హోటల్ను కూడా ఉపేక్షించాం. చైల్డ్ ఫుడ్ తింటే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తాయి, జీర్ణ ప్రక్రియ దెబ్బతింటది, తర్వాత వామిటింగ్స్ ఇదవుతా ఉంటాయి. ఇమీడియట్ గా కోలుకోలేరు వాళ్ళు. చైల్డ్ ఫుడ్ తింటే ఏమైందంటే ఒకసారి జీర్ణ వ్యవస్థ దెబ్బతిందంటే ఇబ్బంది పడిపోతాము. అదేంటంటే 4 రోజులు 5 రోజుల క్రితం వండిన ఫుడ్ ఫ్రిడ్జ్ చేసి పెట్టడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డాక్టర్స్ ఏం చేద్దాం, ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఇమీడియట్ గా వస్తాయి. తర్వాత కలర్స్ కలుపుతా ఉన్నారు. కలర్స్ కలపడం కార్సినోజెనిక్ కలర్స్ అయ్యింది, క్యాన్సర్ కారకాలు అయ్యింది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ద్వారా హెచ్చరిస్తాం. ఏదైతే స్టైల్డ్ ఫుడ్ ఉందో అదంతా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చేసినందుకు, తర్వాత ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు వీళ్ళందరూ నోటీసులు ఇస్తా ఉన్నాం. లైసెన్స్ సస్పెండ్ చేయడానికి ముందు కమిషనర్ గారికి ఫైల్ పెడతాం. కమిషనర్ గారి ఉత్తర్వు మేరకు లైసెన్స్ సస్పెండ్ చేసి, మార్పు రాకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఇమీడియట్ గా ప్రతి వారానికి 2-3 రోజులు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ హోటల్స్ అన్ని కూడా ఇట్లాంటివి ఉంటే మాత్రం ఉపేక్షించాం, నోటీసులు ఇస్తాం. ఇమీడియట్ చట్టపరమైన చర్యలు ఏపీ ఎఫ్ఎస్ఎస్ఎల్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం చట్టపరమైన చర్యలు అందరి మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఫుడ్ కంట్రోల్ కావచ్చు, అలాగనే లీగల్ మెట్రాలజీ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీలు ఏదైతే ఉన్నాయో ఆ తనిఖీల్లో అయితే మాత్రం విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కిచెన్ లో చూసినట్లయితే అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఫ్రిడ్జుల్లో కావచ్చు వాటిల్లో కూడా స్టాక్ చేశారు. ఏదైతే మాంసం ఏదైతే ఉందో అది నిల్వ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చూసినట్లయితే స్లాటర్ హౌస్ లో ఉన్నటువంటి పరిస్థితి కంటే మరింత అధ్వాన్నంగా ఉందని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇలాంటివి ఏదైతే ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగనే ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినటువంటి ఆహారం తినడం ద్వారా జనం కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి పరిస్థితి నుంచి మళ్లీ హోటళ్లు కావచ్చు, రెస్టారెంట్లు, బేకరీలు ఏదైతే మెరుగైనటువంటి పరిస్థితి రావడానికి కంటిన్యూగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.